తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించిన తేజావత్ సుకన్యాభాయ్ సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న సుకన్యాభాయ్కి తల్లిదండ్రులు బంధుమిత్రుల బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. సౌత్ ఆఫ్రికాలో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో 60 దేశాలు పాల్గొన్నాయి. ఈ నెల 7వ తారీఖు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ 76వ కేటగిరీలో బంగారు పతకాన్ని సాధించిన సుకన్య భారతదేశం తరపున మరెన్నో బంగారు పతకాలను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని అన్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహాయ సహకారాలతో ఈ స్థాయి వరకు ఎదిగానంటే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ సుకన్య రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బంధుమిత్రులతో కలుస్తానన్నారు. తిరుపతి నుంచి ఇక్కడే ఉంది. చాలా సంతోషమైన రోజు. తెలంగాణ ఆడబిడ్డ అందరికీ నమస్కారం. ఇవాళ మన అందరికీ చాలా సంతోషకరమైన దినం. మా మనవరాలు మా తండాకు చెందిన సుకన్య ప్రపంచ స్థాయిలో స్వర్ణ పథకం సాధించడం మనందరి అదృష్టం. ఈ సందర్భంగా మన అందరి తరఫున తెలంగాణ తరఫున సుకన్యకి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అంటే ప్రభుత్వం లెవెల్లో సహాయం సహకారం అందిస్తేనే బాగుంటుంది. వచ్చిన తర్వాత మెడలు చూసి వాళ్ళకి సన్మానం చేయడమే కాకుండా వచ్చే ముందే వాళ్ళు ఏ విధంగా వస్తే బాగుంటుంది అని ఊళ్ళలో తండాల నుంచి గూడెల నుంచి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈవిడ వాళ్ళందరికీ ప్రేరణ అవుతుంది. ఈ సందర్భంగా నేను ఇంకో మనం ఈ ప్రభుత్వాన్ని చేయదలుచుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఆడడానికి కూడా తనకు సహకరించాలి. ప్లస్ ఇప్పుడు ఒక ఏదైనా మంచి సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని, ఎందుకంటే ఇప్పటికే చాలా మెడల్స్ తీసుకొచ్చింది, చిన్న చిన్న మెడల్ అయినా కూడా ప్రభుత్వం నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో ఇంకా గుర్తించలేదు అమ్మాయిని. చిన్న చిన్న సహకారాలు వస్తున్నాయి. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. మాకు అయినంత వరకు మేము ప్రోత్సహిస్తున్నాము, సహకరిస్తున్నాము. ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళ నుంచి ప్రెస్ అండ్ మీడియా మీరు కూడా ప్రత్యేకంగా దీని గురించి ఒక ఫోర్స్ పెడితే బాగుంటుందని నా మనవి. థ్యాంక్ యూ. నా పేరు తేజావత్ సుకన్యాభాయ్. నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్. నేను 2009లో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను. నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా గురుగారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్కి రిప్రజెంట్ చేశాను. దాదాపు 60 దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు. అక్కడ 8వ స్థానం నాకు వచ్చింది. ఈ నెల 7వ తారీఖున జరిగిన ఏషియా ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 76 కేటగిరీ విభాగంలో నాకు బంగారు పథకం సాధించాను. నాకు ఈ 2 టోర్నమెంట్స్కి ప్రోత్సాహం అందించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ నాకు సపోర్టే కాకుండా మోటివేట్ కూడా చేస్తూ ఉన్నారు. మెడల్ తీసుకొని రావాలి సుకన్య, నీ వెనకాల నేనున్నాను సుకన్య అని నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించారు కనుక ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను. నేను ఇంకా సాధించింది తక్కువే, సాధించాల్సింది చాలా ఉంది.
కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం ఇప్పటివరకు అందలేదు. ఇప్పటికైనా నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి. నాలాంటి ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుండి. సో తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి. నాలాంటి వాళ్ళు 10 మంది తయారు కావాలంటే నేను కూడా అకాడమీ పెట్టి నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయాలనుకుంటున్నాను. సో నా గోల్ 10 మందిని తయారు చేయాలి, అకాడమీ పెట్టి 10 మందిని తయారు చేసి 2038లో ఇండియాలో ఒలింపిక్స్ ఉన్నాయి, అక్కడికి మన తెలంగాణ నుండి తయారు చేసి వాళ్ళందరినీ స్టూడెంట్స్ ని ఒలింపిక్ స్టేజ్ కి పంపించాలి. అదే నా గోల్.